హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. మనమైతే ఇప్పుడు మా నేటివ్ ప్లేస్ ఒంగోలుకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం హైవేకి ఒంగోలుకి మనకి 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హైవే మీద ఉన్న శ్రీ ఒళ్ళూరమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ అయితే కనుక ఈ చుట్టుపక్కల కానీ దగ్గరలో ఎక్కడైనా సరే, ఏ ఊర్లో అయినా సరే, వెహికల్ కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, లారీ కానీ, బస్ కానీ, ఎనీ వెహికల్ ఏది కొన్నా సరే ఇక్కడికే వచ్చి పూజ చేపిస్తారనమాట. అండ్ అంతేగాక మనకి ఆదివారం టైంలో ఇక్కడ పొటేళ్ళు, మేకలు ఈ బలి ఇచ్చి పొంగలు పెట్టుకోవటాలు ఇవన్నీ చేస్తారనమాట. మన తెలంగాణలో బోనాలు ఎలాగో ఇక్కడ అలా చేస్తారనమాట. ఇంకా చాలా ఫేమస్గా జరుగుతుంది. మనమైతే ఇప్పుడు ఈ దేవాలయానికి వచ్చాం. మనమైతే దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక మీద సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు తీసుకురావడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళిపోతారండి. మనమైతే ఇప్పుడు ఒంగోలు నుంచి నేషనల్ హైవే మీద ట్రావెల్ చేస్తూ నెల్లూరు సైడ్కి ఒక 9 కిలోమీటర్స్ రాగానే ఒళ్ళూరు ఊరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ ఒళ్ళూరు గ్రామంలోనే మనకి మెయిన్ హైవే మీదే అనమాట ఈ ఒళ్ళూరమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది. చూస్తున్నారు కదా, దేవస్థానం సింహద్వారం ఎంతో అద్భుతంగా అయితే ఉందన్నమాట. దేవస్థానం లోపలికి ఎంటర్ కాగానే మనకి ఎడమ సైడ్ పక్క అయితే మనకి కొబ్బరికాయలు అండ్ బండికి వెహికల్స్కి కావాల్సిన పూజా సామాగ్రి అంతా అమ్ముతున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఆదివారం కాబట్టి అందరూ పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. ఒక పక్క వెహికల్స్ పూజలు అయితే జరుగుతుంది. దేవస్థానమే కాదు, దేవస్థానం పక్కన కూడా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ పొంగళ్ళు పెట్టుకోవటం కానీ, అందరూ ఫ్యామిలీగా వచ్చి గ్యాదరింగ్ కానీ జరుగుతుంది అనమాట. అక్కడే పూజలు కూడా ఎక్కువ జరుగుతాయి, లారీలకి, బస్సులకి, వాటికి. అవి కూడా చూద్దాము. ఇప్పుడైతే మనం దేవస్థానానికి ఒక ప్రదక్షిణ చేసుకుందాము. యాక్చువల్లీ ఈ దేవస్థానం చరిత్ర చూస్తే మనకి పూర్వం వెంకటగిరి రాజులకి, సామంత రాజులైన పెళ్ళూరు మందపాటి రాజులకి సరిహద్దు వివాదం అయితే వచ్చిందనమాట. దాని గురించి యుద్ధంలో పాల్గొన్నారు వీళ్ళు. అంటే మందపాటి రాజులు అయితే కొంచెం యుద్ధంలో వీక్ అయిపోయినందువలన వాళ్ళు ఏదైనా మన మానవాతీత శక్తుల్ని మనం ఆశ్రయిస్తే మనకి బాగుంటుంది అని చెప్పి వారి గురువు గారైన అద్దంకి రామచంద్రయ్య గారి సలహా మేరకు వారైతే సముద్ర తీరంలో యజ్ఞయాగాలు అయితే చేశారనమాట. ఆ యజ్ఞంలో నుంచి ఒక జ్వాలలాగా, ఒక ఉల్కలాగా శ్రీ అమ్మవారు అయితే ఉద్భవించి ఆమె అక్కడి నుంచి పడమర వైపుగా ప్రయాణం చేసి దగ్గరలో ఉన్న వల్లూరు గ్రామంలోకి వచ్చి చెరువు కట్ట దగ్గరకు వచ్చి ఆమె శిలారూపంలో వెలిసిందంట. ఇదైతే మనకి పెద్దవాళ్ళు చెబుతున్న దేవాలయం చరిత్ర. ఆ శిలారూపంలో వెలిసిన అమ్మవారిని వారైతే శ్రీ ఉల్కాముఖి, జ్వాలాముఖి అండ్ ఈ ఊరు వల్లూరు కాబట్టి వల్లూరమ్మ తల్లి అని పిలుచుకుంటున్నారన్నమాట. ఇప్పుడు దాని తర్వాత 17వ శతాబ్దంలో భాగవతుల వెంకట నరసయ్య పంతులు గారు చిన్న దేవాలయం అయితే నిర్మించారన్నమాట. 1984లో 7 రోజులు ఇక్కడ మహాచండీ యాగం జరిగింది. అప్పటి నుండి ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మంచిగా గుర్తింపులోకి అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, దేవస్థానాన్ని ఆనుకొని అయితే వెనక పెద్ద చెరువు అయితే ఉంటుందన్నమాట. చెరువు కట్ట మీదే అమ్మవారి దేవస్థానం ఉంటుంది. ఒకప్పుడైతే మాకు తెలిసిన కథ ప్రకారం అమ్మవారి దేవాలయం అనేది చెరువుకి బ్యాక్ సైడ్ ఉండేదంట. కాకపోతే ఇటుపక్క అమ్మవారి గుడి ఉంది కదా ఇప్పుడు స్పాట్, అక్కడైతే నేషనల్ హైవే అనమాట. ముందు ఆ రహదారి మొత్తం కూడా, ఆ రోడ్డు మొత్తం కూడా ప్రతిరోజు బ్లడ్తో తడవని రోజంటూ ఉండదు కాదంట. ఎక్కువ యాక్సిడెంట్లు జరిగాయంట. అలాంటి సమయంలో ఒక భక్తుడి కల్లోకి అమ్మవారు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి, అప్పుడు మీకు యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పి అమ్మవారి కల్లోకి వచ్చి చెప్పినట్లు. దానివల్లే ఇక్కడ దేవాలయం అమ్మవారిని చెరువులో అటుపక్క ఉండే చెరువుకి అటుపక్క ఒడ్డు నుండి అమ్మవారిని తీసుకొని వచ్చి ఇటుపక్క ప్రతిష్ఠించినట్టయితే మాకైతే చిన్నప్పటి నుంచి తెలిసిన కథ అయితే ఇదే. ఈ స్థల పురాణం గురించి ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఇప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. మీరైతే చూస్తున్నారు కదా దేవాలయాన్ని. ఇదైతే దేవాలయానికి ఇంకొక పక్క అని చెప్పా కదా, అటు సైడ్ అనమాట. చూస్తున్నారు కదా, ఎన్నో వెహికల్స్ అయితే ఉన్నాయి. మొత్తం అయితే పూజలు చేస్తున్నారు. చుట్టుపక్కల సత్రాలు అనమాట, అంతా కాటేజెస్. అంటే ఆదివారం అయితే వచ్చి బుక్ చేసుకుంటారు. ఎవరైనా కోళ్ళు, మేకలు బలిచ్చేది ఉంటుంది కదా, వాళ్ళ అమ్మవారికి బలిచ్చేసి అది వండుకొని తింటారనమాట. ఇక్కడ అమ్మవారికి పెట్టి పొంగళ్ళు అవి పెట్టుకుంటారు, వండుకొని తింటారు. ఇక్కడ జరుగుద్ది అనమాట. చాలామంది ఫ్యామిలీస్తో వస్తారు. చుట్టుపక్కల అన్ని పల్లెటూర్లు కాబట్టి చాలా ఎక్కువ మంది జనం అయితే వస్తారనమాట. ఎవ్రీ సండే అయితే ఇక్కడ ఒక ఫెస్టివల్లా ఉంటుంది. మీరు హైదరాబాద్లో చూస్తారు కదా, పెద్దమ్మ తల్లి, కట్టమైసమ్మ తల్లి, ఇలా ఈ టెంపుల్స్ ఆదివారం అయితే ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మేకల్ని వీటిని అయితే ఇక్కడ బలిస్తారు. కాకపోతే మా చిన్నప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది.
ఈ బలిచ్చే అంతా. పొంగల్ అయితే ఎక్కువ పెట్టుకుంటారు అనమాట అమ్మవారికి. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడైతే అమ్మవారికి పెట్టిన చీరలన్నీ మనకి సేల్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది అమ్మవారి దేవాలయానికి కనుక వస్తే మీరు కొనుక్కోవచ్చు అనమాట. సింహవాహనం చూస్తున్నారు కదా అమ్మవారిది. ఇప్పుడైతే మనం దేవాలయం లోపలికి అయితే వచ్చేసాము. పొంగళ్ళు పట్టుకొని అమ్మవారికి వాళ్ళకైతే ఒక సపరేట్ క్యూ ఉంటుందన్నమాట. వాళ్ళైతే అటు వెళ్ళి దర్శించుకుంటారు. యాక్చువల్లీ దసరా నవరాత్రుల టైంలో షూట్ చేయటం వల్ల మీకు అమ్మవారి విగ్రహాలు పెడతారు కదా, ఉత్సవ విగ్రహాలు, అవైతే ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట. మనకి ఇప్పుడైతే మనం ఒల్లూరమ్మ తల్లిని దర్శించుకుందాం రండి. అమ్మవారిని దర్శించుకొని వెనక్కి వెళ్ళంగానే మనకి పోలేరు అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుందన్నమాట వెనుక పక్క. ఇదైతే అమ్మవారి గర్భగుడి వెనుక సైడు. పోలేరమ్మని దర్శించుకొని పక్కకి రాగానే మనకి గంగమ్మ అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది చిన్నది. మొత్తం 3 దేవాలయాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ అయితే వల్లూరమ్మ తల్లి దేవాలయం సెంటర్లో ఉంటుంది. అటు ఇటు అయితే పోలేరమ్మ తల్లి అండ్ గంగమ్మ తల్లి దేవాలయం అయితే ఉంటుందన్నమాట. పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళైతే ఫుల్గా వచ్చారు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా మీరు కూడా. అసలు దర్శనానికి అయితే క్యూలో దొరకలేదు. నేనైతే ఈవో గారిని పర్మిషన్ తీసుకొని లోపలికైతే వెళ్ళాను అనమాట. అమ్మవారిని అయితే దర్శించుకోండి. దేవాలయానికి ఒక పక్కన అయితే గనక మనకి రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద శివాలయం, నాగపడిగలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. ఇప్పుడు అయితే మనం దేవాలయం నుంచి బయటకు వచ్చేసాం అనమాట. హలో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ దేవాలయాన్ని, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇదైతే మా ఒంగోలులో చాలా ఫేమస్ అనమాట. నేనైతే ఊరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను. మీరు కూడా ఎప్పుడైనా ఒంగోలు కనుక వస్తే కనుక ఖచ్చితంగా మిస్ కాకుండా మీరైతే ఈ అమ్మవారిని దర్శించుకోండి. చాలా పవర్ఫుల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు కనుక మరిన్ని కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ఉంటాయండి. బాయ్.